మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు వినడానికి. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరాంతరంలోనికి వచ్చి చకచక ముందుకు సాగుతుండగా ప్రతిరోజు ఘనముగా హించుటకు, ఏ రోజుకి ఆ రోజు నీ పాద సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమును ఎరిగి బ్రతుకుటకు, నీ ప్రణాళికలు నెరవేర్చుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. బాగున్నారా అండి? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? పోరాటాలు జయించగలుగుతున్నారా? జీవితంలో వచ్చే ప్రతి సంఘటనను దేవుని సహాయంతో ఎదుర్కోగలుగుతున్నారా? ఈ లోకంలో మనం లోక ప్రవాహంతో కొట్టుకుపోయేవారిగా ఉండకూడదు, కానీ ఎదురేగే వారిగా ఉండాలి. ఒక నీటి ప్రవాహంలో చేప కొట్టుకుపోతుందంటే దాని అర్థం అది చచ్చిపోయిందని అర్థం. బతుకున్న చేప ఎప్పుడూ కూడా నీటికి ఎదురెదుతుందంట. మనం విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, లోకానుసారంగా, లోకస్తులందరూ పోయే మార్గంలో పోయేవారిగా కాకుండా పోరాడి జయించేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనకి ఒక స్టాండర్డ్స్ ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు, ఒక స్థాయిని ఎదురు చూస్తున్నాడు దేవుడు మన దగ్గర. మీరు ఎప్పుడైనా మత్తయి సువార్తలో ఉన్న కొండ మీద ప్రసంగం పూర్తిగా మీరు ధ్యానించారా, చదివారా? మరి ఇలాంటి అనుదిన ధ్యానంలో చిన్న చిన్న సందేశాలే ఒక్కొక్క ముక్క మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాం. కానీ ఇది అనుదిన ధ్యానం ఎందుకన్నాము అంటే, మీరు మరలా ఈ అధ్యాయాలు చదివి ధ్యానిస్తే దినమంతటికి మీకు కావలసిన ఆశీర్వాదం, జ్ఞానం, పరిష్కారాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కొండ మీద ప్రసంగంలో ఒక వ్యక్తి విశ్వాసులు ఎలా ఉండాలి అన్నది చూపించుకుంటూ ధన్యతలు ఉన్నాయి అక్కడ. మీరు చాలాసార్లు దరిద్రుల గురించి విని ఉంటారు. మిగిలిన సారు చూసినట్లయితే జరు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. కానీ మీరు కృంగిపోవద్దు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మీరు ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని కూడా ప్రభువు చెప్పాడు. ఉప్పు సారాన్నిస్తుంది, లోకానికి వెలుగు. మరి వెలుగు చెడు మంచి చెడులను దారిని చూపిస్తుంది. ఏది అని తెలుస్తుంది.